నమస్తే అస్సలాముఅలైకుం సస్రియాకార్ ప్రైడ్ సలాడ్ మా బతుకులు పోయిన సంవత్సరం ఇట్లనే ఉండే ఈ సంవత్సరం ఇట్లనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ మొత్తం ఇది వాటర్ ఫాల్స్ అయిపోయాక ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి నడవడానికి రాదు కేసీఆర్ కాలనీకి ఇప్పుడు లోకల్ మన అన్నకు లిఫ్ట్ ఇచ్చినాం అన్న ఇప్పుడు ఈ గొడవలనేమో మనకు సంబంధం లేదు కానీ పోయిన గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పలకలు పెట్టారు ఎక్కడ రోజులు అక్కడనే ఉన్నాయి మళ్ళీ ఈసారి ఏమంటావు నిలబడ ఒకసారి అన్న నా పేరు ఖుద్బద్దీన్ అన్న నేను కూడా కేసీఆర్ కాలనీలో ఉంటా పోయిన సంవత్సరం స్కూల్ పిల్లలకి ఎంత ఇబ్బంది అయింది ఇక్కడ చూడండి మనకు పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అయింది అన్న కేసీఆర్ కాలనీలో ఇప్పుడు ఎట్లా అవుతుంది చూడు ఖాళీ ఇప్పుడు సగం రోడ్ చేసి సగం రోడ్ అట్లనే ఉన్నది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నైట్లో కూడా కానీ లైట్లు లేవు చాలా ఇబ్బంది అవుతుంది పోవడానికి రావడానికి ఇప్పుడు నేను నీకు లిఫ్ట్ ఇచ్చిన అని చెప్తలేను ఒకవేళ పాములు కాటేసే కూడా ప్రమాదాలు ఉంటాయి ఆల్రెడీ పాములు పక్క పడినా పోతుంది నడుచుకుంటూ పోతుంటే ఇప్పుడు ఈ దారిలో చూడండి ఎన్ని స్తంభాలు ఉన్నాయి ఒక్క స్తంభంకి లైట్ లేదు మధ్యలో అయితే మొత్తంకి లేవు స్తంభాలు ఈ స్తంభం కూడా లైట్ లేదు ఈ స్తంభం లేదు ఉన్న లైట్లు చక్కగా వస్తలేవు కొత్త పోల్ వేసి లైట్లు వేపిస్తారు అవి ఎందుకంటే చాలా ఇబ్బంది లేడీస్ కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎన్ని గడపలు ఉన్నాయన్న కేసీఆర్ కాలనీలో 350 అన్న 350 అయితే ఇప్పుడు ఒక 300 ఓపెన్ అయినాయి అటు హైవే పంట పోదామంటే టక్కర్లో చచ్చిపోతుంది ఇద్దరు ముగ్గురు చచ్చిపోయాను మళ్ళీ ఇప్పుడు కిందికి వెళ్ళి పోదామంటే ఇట్లా చచ్చిపోతాం అవును ఇప్పుడైతే మనలు మన రోహిత్ వచ్చింది కదా పట్టించుకున్నాడు కానీ మనకి ఈ మధ్యలో ఏమైందో తెలియదు ఆయన వేస్తాడు ఇప్పుడు ఎట్లా అంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వాళ్ళు ఇల్లు ఇచ్చింది తప్ప ఏదైతే ఏం చేసిందో లేవు దగ్గర దాఖలాలు ఉన్నాయా నువ్వు ఏ పార్టీ నువ్వు అంటే అప్పుడు మనం టీఆర్ఎస్ తరఫున ఇల్లు ఇచ్చారు కాబట్టి మనం అంటే ఇల్లు ఇచ్చారు అంటే ట్యాక్స్ పైసలతోనే ఇల్లు ఇచ్చారు కదా నీకు అర్థమైంది మన సొమ్మే అది నీకు అందరికీ ఏం డైలాగ్ ఉందంటే ఇల్లు ఇచ్చిర్రు ఇల్లు ఏమో పార్టీతో సంబంధం ఇంకోటి మనకు పార్టీలతో సంబంధం లేదన్న పోయిన 10 సంవత్సరాలలో కూడా పలకలు పెట్టినాయి కానీ రామన్పేట రోడ్లు ఎట్లా ఉన్నాయో అట్లనే గుంగడి కప్పినట్టు సో దీన్ని స్థానికంగా ఏం కోరుకుంటున్నాను అంటే రోడ్లు చేయాలన్న కొంచెం మనకు పార్టీలతో ఏం సంబంధం మనకు రోడ్లు చేయించాలి లైటింగ్స్ చేయించాలి మనకి జర రాస్తా అనేది మనకు నీట్గా ఏ స్టార్ట్ చేయాలన్న అదొకటి థ్యాంక్ యూ.